హాయ్ అండి. పొద్దున్నే పిల్లల లంచ్ బాక్స్‌లు ఏం కట్టాలి? వాళ్ళు ఏం కడితే హెల్తీగా తింటారు? వాళ్ళకి ఏం ఇంకా ప్రిపేర్ చేసివ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం గదా! కానీ మనకున్న సమయం చాలా తక్కువ ఉంటుందండి. ఆ సమయంలోనే వాళ్ళకి ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ రెసిపీ అనేది అస్సలు మిస్ కాకండి. వీక్లీ 1 టైమ్ అన్నా చేయండి. పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు. అలాగే చాలా ఇష్టంగా లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారండి. నేను ఇది వీక్లీ 1 టైమ్ అన్నా డెఫినెట్‌గా చేస్తానండి ఇంట్లో. ఎందుకంటే పిల్లలు అంత ఇష్టంగా తింటారు కాబట్టి. వాక్కాయ సాంబార్ రైస్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే మనకి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలకి ఇష్టం లేనివి కూడా దీంట్లో కలిపేసి ఇవ్వచ్చండి. నేను దానికోసం ముందుగా పప్పు, బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టేసుకున్నానండి. వాక్కాయల్లో గింజ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలోనే నేను ఒక ఉల్లిపాయ, 2 టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీట్రూటు, 1 కప్పు మనం గింజ తీసి పెట్టుకున్న వాక్కాయలు కూడా వేసేసుకున్నాను. అలాగే 1 కప్పు వంకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ములిగేదాకా వాటర్ పోసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అది చల్లారిన తర్వాత మనం మూత తీసుకుంటే ఇలా ఉంటుందండి. మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లో నేను సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ సాంబార్ పొడి. ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి. దీంట్లో మనకి ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. ఒక క్యారెట్, బీట్రూట్ మాత్రమే మనకి ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. అది కూడా పిల్లలు తినరు అనుకుంటే మనం పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసేసుకోవచ్చండి. మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. పిల్లలు తింటారు కాబట్టి నేను గరిటెతోనే కలుపుకుంటున్నాను మొత్తం అంతా కూడా. మళ్ళీ ఒక్కసారి ఇది పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది మనం పక్కన పెట్టేసేసుకొని పొయ్యి మీద ఇంకొక కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. పప్పుకి నెయ్యి కలిస్తే ఇంకా టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను చూపించిన ఈ తాలింపు దినుసులు అనేది వేసుకోవాలి. మిరియాలు, జీడిపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలాగే ఇక్కడ మనం ఎటువంటి చింతపండు అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే వాక్కాయల్లో మనకి పులుపు ఉంటుంది. ఆ పులుపు సరిపోతుందండి. ఇది వేగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా మనం ఈ రైస్లో కలిపేసుకోవాలి. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మన వాక్కాయ సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీక్లీ 1 టైమ్ అన్న పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళ లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటామేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.